వెల్కమ్ టు విజన్ 5 టీవీ. నటి రేణు దేశాయ్ తరచుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉంటారు. తన పిల్లల గురించి అలానే సమాజంలో జరిగే పలు విషయాలపై కూడా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతూ ఉంటారు. ఎక్కువగా తనపై ట్రోలింగ్ చేసే వారికి ధీటుగా బదులిస్తూ ఉంటారు రేణు. ఇక తాజాగా రేణు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. తాను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నానని, ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూసిన తన కల నెరవేరిందంటూ చెప్పుకొచ్చారు. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా. మీ అందరితో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ రోజు కోసం నేను ఎన్ని సంవత్సరాలుగా వెయిట్ చేశానో నాకు తెలుసు. నా చిన్ననాటి నుంచి మూగజీవులను సంరక్షించడం నాకు ఓ అలవాటుగా మారిపోయింది. కానీ దానిపై ఎప్పుడు ఫోకస్ పెట్టలేదు. కానీ కోవిడ్ సమయంలో ఎంతోమందికి హెల్ప్ చేసినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. మూగజీవుల తరపున పోరాడడానికి ఒక బలమైన గొంతు కావాలనిపించింది. ఎందుకంటే ప్రతిరోజు ఎన్నో మూగజీవులు యాక్సిడెంట్ అవుతున్నాయి. కనీసం వాటికి అంబులెన్స్ సదుపాయం కూడా లేదు. వాటిని ట్రీట్ చేయడానికి రెస్క్యూ సదుపాయం కూడా లేదు. కానీ వాటిని కాపాడాలనే ఆలోచన మాత్రం చాలామందికి ఉంది. హైదరాబాద్లో అలాంటి వ్యక్తులు కూడా నాకు బాగా తెలుసు. అందుకే వారందరి మద్దతుతో నేను నా సొంత ఎన్డీఓను రిజిస్టర్ చేయించాను. దానికి ఓ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేశాను. ఇన్నాళ్ళు నా సొంత డబ్బుతో ఈ పనులన్నీ చేశాను. ఒక్కోసారి మిమ్మల్ని కూడా సాయం కోరుతూ పోస్టులు చేసిన సంగతి తెలిసింది. కానీ ఇప్పటి నుంచి నా సొంత ఎన్జిఓ సంస్థ నుంచి ఈ సేవల్ని కొనసాగించబోతున్నాను. ఇక ఈ ఎన్జిఓ సంస్థ కోసం ఎంతమంది నాకు మద్దతుగా నిలిచారు. వారు చాలా ఎక్కువ డొనేషన్స్ కూడా ఇచ్చారు. అలానే మీరు కూడా మీకు తోచినంత సాయం చేయాలని కోరుకుంటున్నాను. 100, 500 లేదా కనీసం నెలకి 100 రూపాయలైనా చాలు. మీరిచ్చే ప్రతి రూపాయి మూగజీవుల కోసమే వాడతానని మాట ఇస్తున్నా. ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ చేయను. నన్ను నమ్మండి, నేను గ్యారంటీ అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ కింద నెటిజన్లు రేణును మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. ఖచ్చితంగా మా వంతు సాయం చేస్తామని, మీరు ఇలానే మంచి పనులు చేయాలని కోరుకుంటున్నామని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.